హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. కంప్యూటర్స్ అడ్డా .com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, ఈ వీడియోలో మనం ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండానే కొరల్ డ్రాలో తెలుగు అనేది ఎలా టైప్ చేయాలో నేర్చుకుందామండి. బేసిక్గా మనం ఏదైనా డిజైనింగ్ సాఫ్ట్వేర్లో అంటే ఫోటోషాప్లో కావచ్చు, పేజ్ మేకర్లో కావచ్చు, తెలుగు అనేది టైప్ చేయాలంటే మనం రెండు రకాల సాఫ్ట్వేర్లు వాడతామండి. ఫస్ట్ వన్ వచ్చి అను స్క్రిప్ట్ మేనేజర్, సెకండ్ వన్ వచ్చి గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఈ టూ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తేనే తెలుగు అనేది టైప్ చేయగలమండి. అను స్క్రిప్ట్ అనుకోండి, పర్టికులర్గా కీబోర్డ్ లేఅవుట్ని బేస్ చేసుకొని మనం తెలుగు అనేది టైప్ చేయాలి. ఓకేనండి. అదే ఈ గూగుల్ ఇన్పుట్ టూల్ సాఫ్ట్వేర్ అనుకోండి, దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇంగ్లీష్లో టైప్ చేసిన టెక్స్ట్ అనేది మనకు కావాల్సిన లాంగ్వేజ్లో, తెలుగులో కావాలంటే తెలుగులో, మలయాళంలో కావాలంటే మలయాళంలో ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎలా టైప్ చేయాలన్నా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాల్సిందే. ఓకే, మరి ఇప్పుడు మనం ఎలా టైప్ చేస్తామంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా అసలు ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయకుండానే డైరెక్ట్గా తెలుగు టెక్స్ట్ని కొరల్ డ్రాలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలానో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. అలానే ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్కి సంబంధించిన కొన్ని తెలుగు ఫాంట్స్ ఉంటాయండి. ఆ ఫాంట్స్ డిఫాల్ట్గా మన సిస్టంలో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, ప్రతి ఓఎస్లో డిఫాల్ట్గా ఉండవు. వాటిని సపరేట్గా మనము మన సిస్టంలోకి కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏంటంటే ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్కి సంబంధించిన తెలుగు ఫాంట్స్ అనేది ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. వాటిని ముందు మీరు డౌన్లోడ్ చేసుకోండి. జనరల్గా నన్ను చాలామంది అడుగుతున్నారండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఏదో లింక్ ఇచ్చారన్నారు, అది ఎక్కడ ఇచ్చారు అంటారు. కొందరు వీడియో చూసేటప్పుడు కొందరు మొబైల్ ఫోన్లో చూసేవాళ్ళు ఉంటారు, కొందరు కంప్యూటర్లో చూసేవాళ్ళు ఉంటారు. ఫస్ట్ వన్, కంప్యూటర్లో చూసే వాళ్ళకి ఏంటంటే మీరు యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో కింద యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంది కదండి, దాని కిందకి వెళ్తే మీకు ఇక్కడ షో మోర్ అని డిస్ప్లే అవుతుందో దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎన్ని లింక్స్ అయితే ఉన్నాయో టోటల్గా అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అదే ఒకవేళ మీరు మొబైల్లో చూస్తున్నారనుకోండి, చూడండి ఆ వీడియో టైటిల్ పక్కనే మనకి రైట్ సైడ్లో డౌన్ యారో సింబల్ డిస్ప్లే అవుతుంది. దాన్ని ప్రెస్ చేశారనుకోండి, ఆ వీడియోకి డిస్క్రిప్షన్లో సంబంధించిన లింక్స్ అనేది అక్కడ ఉంటాయండి. వాటిని మీరు క్లిక్ చేయండి. పర్టికులర్గా నేను ఆ నేమ్ అనేది ఇచ్చానండి, డౌన్లోడ్ ఫాంట్స్ అని. ఆ లింక్ని క్లిక్ చేయండి. ఓకేనా, ముందు ఆ ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి వ్యూయర్స్, మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ ఇవేనండి. డౌన్లోడ్ చేస్తారు కదా, ఈ ఫాంట్స్ని ముందు మీరు ఏం చేస్తారంటే మొత్తాన్ని సెలక్షన్ చేసి కాపీ చేయండి. కంట్రోల్ C అనే వాడండి, రైట్ క్లిక్ ఇచ్చి కాపీ. దీని తర్వాత ఏం చేస్తారంటే మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. ఈ మై కంప్యూటర్లో C డ్రైవ్ ఉంది కదా, OS డ్రైవ్, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ విండోస్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఫాంట్స్ అనే ఫోల్డర్ ఉంటుందండి. ఓకేనా, దీన్ని ఓపెన్ చేయండి. అంటే మన ఓఎస్లో ఎన్ని ఫాంట్స్ అయితే ఉన్నాయో ఆ టోటల్ ఫాంట్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ని కాపీ చేశారు కదా, ఇక్కడ ఏం చేస్తారు, ఏదో ఒక ఫాంట్ మీద కాకుండా ఎంటీ ఏరియాలో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అనండి. ఇక్కడ మనకు ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అయిందండి. ఆల్రెడీ మీకు ఇక్కడ ఈ ఫాంట్స్ అనేది ముందుగానే ఉంటే రీప్లేస్ చేయమని అడుగుతుంది, లేదంటే ఎస్ అని నార్మల్గా కొట్టేసేయండి. ఈ విధంగా ఫాంట్స్ అనేది కాపీ అయిపోతాయి. ఓకే, దీని తర్వాత ఏం చేస్తారంటే మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. ఓకేనా, ఫాంట్స్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తారు కదా మీ ఓఎస్ డ్రైవ్లో. ఓకే, ఆ నెక్స్ట్ ఏం చేస్తారు, మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మీరు కొరల్ డ్రా ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ త్రూ ఆన్లైన్ ద్వారానే మనం ఏం చేయొచ్చు, టైప్ చేసిన ఇంగ్లీష్ టెస్ట్ని ఆటోమేటిక్గా తెలుగులో కన్వర్ట్ చేసుకొని ఆ తెలుగు టెస్ట్ని డైరెక్ట్గా కొరల్ డ్రాలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశానండి. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేస్తున్నాను ముందు. ఓకే, ఓపెన్ చేశాను. ఇప్పుడు మనకేంటంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేదండి. చేయకుండానే నేను ఇప్పుడు ఏ వెబ్సైట్లోకి వెళ్తున్నాను అంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ట్రై అని కొట్టండి. ట్రై. ఓకేనా, ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ అయింది కదండి. ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉందండి. ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తారనుకోండి, టోటల్ లాంగ్వేజెస్ మొత్తం వచ్చేస్తాయి. ఇందులో మనకు కావాల్సింది ఏంది, ఇదిగోండి చూడండి, ఇక్కడ తెలుగు.
లేదు తమిళ్, మీ ఇష్టం ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. మనకు కావాల్సిన తెలుగు కదా, తెలుగు క్లిక్ చేయండి. దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మీరు టైప్ చేయండి. ఇప్పుడు జనరల్గా మన ఫోన్లో కనుక తెలుగు టెస్ట్ని ఇంగ్లీష్లో టైప్ చేస్తూ ఉంటాం కదా, అలా కంప్యూటర్స్ ఎప్పుడైతే ఒక వర్డ్ కంప్లీట్ చేసామో ఆటోమేటిక్గా తెలుగులోకి కన్వర్ట్ అయ్యి ముందుగానే చూపిస్తూ ఉంటుందండి. కంప్యూటర్స్ అడ్డా ఈ విధంగా. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ డేటాని కాపీ చేసి కంట్రోల్-C, CorelDRAW ఓపెన్ చేసి టెస్ట్ టూల్ తీసుకొని మీకు కావాల్సిన చోట ప్రెస్ చేసి ఓకే పేస్ట్ చేయండి, కంట్రోల్-V. ఇదిగోండి డైరెక్ట్గా వచ్చిందా రాలేదా, ఓకేనా. వీటిని కావాలంటే ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం, కలర్స్ మార్చుకోవడం అది మీ ఇష్టం, ఓకేనా. కానీ ఇది ఏ ఫాంట్ స్టైల్లో ఉంది తిమ్మన్న అంటే మీరు డౌన్లోడ్ చేసి ఓఎస్ డ్రైవ్లో ఇంపోర్ట్ చేసుకున్నారు కదండి, అందులో ఒక ఫాంట్ అనమాట. ఇది కాదండి, వేరే ఫాంట్ కావాలి, రామభద్ర అని ఇంకోటి ఉంది, ఎంటర్. ఈ విధంగా ఇది ఇంకో ఫాంట్. అలా పర్టికులర్గా గూగుల్ ఇన్పుట్ టూల్స్లో ఉన్న ఆ ఫాంట్స్ని మాత్రమే తీసుకునిద్ది. లేదండి మీరు ఇప్పుడు ఈ టెస్ట్ని సెలెక్షన్ చేసి నాకు ఇంగ్లీష్ ఫాంట్ స్టైల్ కావాలి, మీరు ఇక్కడికి వెళ్ళి ఆప్షన్ బార్లోకి ఇంగ్లీష్ ఫాంట్ తీసుకున్నారనుకోండి రాదు. ఓన్లీ గూగుల్ ఇన్పుట్ టూల్స్లో అంటే మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ మాత్రమే క్లిక్ చేస్తేనే తెలుగు అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడికి వెళ్ళి నేను ఇంకో ఫాంట్ ఇస్తున్నాను, గూగుల్ ఇన్పుట్ టూల్స్ పొన్నాల అని ఒకటి ఇస్తున్నాను. ఇదిగోండి ఇది ఒక ఫాంట్ స్టైల్ అనమాట. ఈ విధంగా మనం CorelDRAWలో తెలుగు అనేది డైరెక్ట్గా త్రూ ఆన్లైన్ ద్వారా ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చండి. ఓకే వ్యూయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.